హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఇలాంటి వ్యక్తులు విషంలాగా మీ జీవితాన్ని కొద్దిగా నాశనం చేసేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. చాణక్యుడు ప్రాచీన భారతదేశానికి చెందిన గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. కౌటిల్య అని కూడా పిలువబడే చాణక్యుడు మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని రాజకీయ వ్యూహకర్త, అలాగే సలహాదారుడు. ఇక జీవితంలోని వివిధ కోణాల్లో చాణక్యుడికి ఉన్న అపారమైన జ్ఞానం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఆయన మాటలు ఏ వయస్సు వారికైనా సంబంధించినవే, పాటిస్తున్నారు కూడా. చాణక్య నీతి అనేది ఆయన జ్ఞానం, అనుభవాల సమాహారం. చాణక్యుడు మాటలను అనుసరించిన వ్యక్తి జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడగడానికి అంటారు. అలాగే నేటి వేగవంతమైన పోటీ ప్రపంచంలో మన దైనందిన జీవితంలో మనం సహవాసం చేసే వ్యక్తుల పట్ల, అంటే మనం ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తుల పట్ల మనమందరము కూడా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఈ 5 రకాల వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడు ప్రజలకు సలహా ఇస్తాడు. అలాంటి వారిని సకాలంలో గుర్తించకపోతే గనుక వారు మీ జీవితాన్ని నాశనం చేసేస్తారు అని గుర్తుపెట్టుకోండి. వారితో కలిసి జీవించడం మరణాన్ని ఆహ్వానించినట్లే అంటున్నారు మన చాణక్యులు గారు. మరి అవేంటి? భర్తను మోసం చేసే భార్య. భర్తను మోసం చేసే భార్య లేదా ఇతర పురుషుల గురించి ఆలోచించే భార్యతో కాపురం చాలా ప్రమాదకరమని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీలు తమ భర్తలకు ద్రోహం చేసి తమ కుటుంబాలకు పరువు తీయడానికి కూడా వెనుకాడరు. నరకంలో ఉండి బాధపడడం కంటే అలాంటి భార్యను విడిచిపెట్టడమే మేలు అంటాడు చాణక్యుడు. అలాంటి మహిళలలో జీవితం మీకు చాలా నరకం, అలాగే నరకం కంటే దారుణంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రెండవది, మాట ధిక్కరించడం. ఒక సేవకుడు తన యజమాని ఆజ్ఞను ధిక్కరిస్తే లేదా ఇంట్లో దొంగతనం చేయడం ప్రారంభించినట్లయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు లాంటిది. అలాంటి సేవకుడు తన యజమానికి నమ్మక ద్రోహం చేస్తాడు. తమ స్వార్థం కోసం ప్రాణం తీయడానికి కూడా వెనుకాడడు. మీ ఉద్యోగుల విశ్వసనీయత, విధేయతను చెక్ చేసిన తర్వాత మాత్రమే వారినైతే మీరు నియమించుకోండి. ఇక మూడవది, స్నేహితులతో స్నేహం. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే మంచి స్నేహితులు ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. కష్ట సమయంలో మీకు అండగా నిలిచే వ్యక్తి నిజమైన స్నేహితుడు. నకిలీ స్నేహితుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు, మీ నమ్మకాన్ని మోసం చేస్తాడు. మిమ్మల్ని బాధపెట్టి వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర చేసే స్నేహితులకు దూరంగా ఉండమని చాణక్యుడైతే సలహా ఇస్తాడు. ఇక 4, పాము లాంటి వ్యక్తి. పాము అనేది విషపూరితమైన ప్రాణాంతకమైన జీవి. ఇది ఎప్పుడైనా కాటు వేస్తుంది. పాములు ఉన్న ప్రదేశంలో నివసించడం మరణాన్ని ఆహ్వానించినట్లే కదండి. పాముల విషయానికి వస్తే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, అవి కనిపించే ప్రదేశాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించాడు. పాములాంటి గుణం ఉన్నవారికి కూడా మనం దూరంగా ఉండాలి కదా. ఇక లాస్ట్ది, నిజాయితీని నటించేవాళ్ళు. చాలామంది తమ నిజస్వరూపాన్ని ఇతరుల నుండి దాచుకునే సమాజంలో మనం జీవిస్తున్నాం. అలాంటి వ్యక్తులు ఇతరుల ముందు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు, కానీ అవకాశం దొరికినప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడతారు. అలాంటి వారితో సన్నిహితంగా ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. 2 భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న చోట్ల చెత్తగా ఉంటారని చాణక్యుడు చెప్పారు. అలాంటి వారు మీ ముందు తీయగా మాట్లాడతారు, మీ వెనక మీ గురించి పుకార్లు వ్యాపించచేస్తారు. అలాంటి వారితో సహవాసం మానుకోండి అని చాణక్య నీతి చెబుతోంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి వాళ్ళతో గనుక మీరు మాత్రం స్నేహం చేస్తే
ఈ వ్యక్తులు విషంలాగా మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. అలాగే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్య నీతిలో మనం జీవితాల గురించి ఏం తెలుసుకోబోతున్నాం అన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.